హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు గత 15 రోజుల నుంచి తన భూమి తాముకు కావాలని చెప్పి ప్రొటెక్ట్ చేస్తూ ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 400 ఎకరాల భూమిని వేలంపాటను వేస్తున్నానని తెలియడంతో విద్యార్థులు 15 రోజుల నుంచి ఈ వేలంపాటను అడ్డుకోవటానికి వేల సంఖ్యలో వచ్చి రోడ్డుపై బైఠాయించి ధర్నాను అడ్డుకుంటున్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు? మేము ఇది 15 రోజుల నుంచి చేస్తున్నాం. మాకు ఫస్ట్ ఎప్పుడైతే జేసీబీ అక్కడ కనపడిందో అప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ జేసీబీలు వచ్చిన వెంటనే మేము ప్రొటెస్ట్ కాల్కి పిలిచి అందరం అక్కడికి వెళ్ళాం. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడుతున్నాం, ఎందుకు ఇలా అంతా రాణిస్తున్నారు అది ఇది అని. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ సర్వే చేయలేదని చెప్పారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేయకముందే వీళ్ళు ఇక్కడ వచ్చి ఇది మా ల్యాండ్ అని ప్రకటించడమే మేము ఖండించి దానికోసమే ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసాం. అయితే ఇలా జరుగుతుండగా మేము పిఐఎల్ వేసాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కోర్టులో వేసాం. దాని వర్డిక్ట్ రేపు 7వ తారీఖున రాబోతుంది. సో అది వచ్చే లోపల మేము కోర్టులో ఇట్లా జరిగింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా సర్వే చేయకముందే వీళ్ళు జేసీబీలు తెచ్చి క్లియర్ చేస్తున్నారు, అది చాలా అన్లాఫుల్ అని చెప్పి మేము పోరాడుతూ 7th వర్డిక్ట్ వచ్చే టైంలోనే 7 వరకు వెయిట్ చేయకుండా ఒక ఉగాది రోజు ఒక స్ట్రాటజిక్గా పండగ రోజు తీసుకొని ఒక ఉగాది రంజాన్ ఇలా హాలిడేస్ టైంలో అడ్మిన్ క్లోజ్గా ఉండగా స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిన టైంలో సడన్గా ముందు రోజు ఎఫ్ఈజీ బర్నింగ్ కూడా చేశారు. అప్పుడు కూడా పోలీసులు వచ్చి చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని ఈరోజు బండి సంజయ్ కూడా ఈరోజు ఈ భూమి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఇది ఎలాంటి కేంద్ర ప్రభుత్వం అడవి శాఖకు సంబంధించింది, మా అనుమతులు లేనిది రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వేలం వేయకూడదని చెప్పి ఆయన కూడా మీడియాలో చెప్పినట్టు తెలుస్తుంది. దానిపై మీ కామెంట్? మా కామెంట్ అదే, ఇంకా ఏం తేలకుండా వేలం వేయడం కరెక్ట్ కాదు. అండ్ మీరు చూసుకుంటే ఇంత త్వరగా 3 రోజుల్లో 50 జేసీబీలు తీసుకొచ్చి మొత్తం చెట్లని నేలమట్టం చేయడం వెనక, ఇంత పోలీస్ ఫోర్స్తో చేయడం వెనక ఒక కుట్ర ఉందనే చెప్పాలి. ఎందుకంటే 7th వర్డిక్ట్ వచ్చే వరకు ఆగకుండా ఆల్రెడీ కోర్టు చెప్పింది ఇది ఇంకా రెస్పాండ్ అవుతాము అని. కాకపోతే కోర్టు చేసిన ఇదేంటంటే స్టే అనేది ఇవ్వలేదు, మేము దీని మీద రెస్పాండ్ అవుతాం 7వ తారీఖు అని చెప్పింది. ఇదే అదునుగా తీసుకొని ప్రభుత్వము ఆధీనంలో తీసుకున్న ప్రభుత్వ ఆదేశాలకు మేరకే ఇవన్నీ జరుగుతున్నవి. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే మేము ఈ ల్యాండ్ను క్లీన్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాలకు కోర్టు ధిక్కరణ విధంగా మీరు విద్యార్థులు ప్రవర్తిస్తున్నారు. దానికి కోర్టు ధిక్కరిస్తే కేసులు కూడా నమోదు చేసి చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్న ప్రభుత్వం. మన దాని మీద మీ కామెంట్? కోర్టు ఫస్ట్ తీర్పు ఇచ్చింది, తర్వాత మేము ఇక్కడ ఉన్న ఎకోసిస్టమ్ సెన్సిటివిటీ బట్టి మళ్ళీ మేము పిఐఎల్ వేసాం. ఆ పిఐఎల్ వేసిన తర్వాత అది ఇంకా వర్డిక్ట్ రాకముందే గవర్నమెంట్ ఇంకా నడుస్తుంది. అది రేపు కోర్టు హాలిడేస్ ఉన్న టైంలో ఇప్పుడు మీరు చూసుకుంటే ఎందుకు ఈ టైంలోనే ఎందుకు గవర్నమెంట్ ఇది చేద్దామని, ఎప్పుడైనా సాటర్డే సండే గవర్నమెంట్ వర్క్ చేయడం చూసారా? అంతమంది పోలీసులతో కానీ అంత 50 జేసీబీలు కానీ రాత్రి పగలు అస్సలు ఒక్క చెట్టు కూడా లేకుండా అంత త్వరగా చేయాల్సిన అవసరం ఏంటి? 7వ తారీఖు వర్డిక్ట్ వచ్చింది, ఆ లోపలే ఎందుకు చేశారు మరి? అది కోర్టులో ఉండంగానే ఇది చేసి ఇలాంటి ఇక్కడ చెరువులు లేవు, నెమ్మలు లేవు, ఏమీ లేవు అని చెప్పి ఇలాగా ఈ ల్యాండ్ కూడా యూనివర్సిటీది కాదు, వాళ్ళు తప్పుగా ఇది వేరే ల్యాండ్ పెట్టారు. అక్కడ ఉన్న ల్యాండ్ వేరు, వీళ్ళు చూపిస్తున్న ఈ చెరువులు లేవని చెప్పి చాలా తప్పుదో పట్టిస్తున్నారు జనాలందరినీ. మీరు కావాలంటే మీడియా ఒకసారి వచ్చి దీని వెనకాల ప్రభుత్వము ఉద్దేశం ఏముందని అనుకుంటున్నారు? అంటే 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి ఎందుకు ఆలోచన చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అక్కడ పోస్టర్ చూస్తే అంటే గుంట నక్కలు వచ్చినాయి, గుట్ట నక్కలు ఈ భూమిని కాచేయడానికి అని చెప్పి మీరు పోస్టర్లు కానీ మీ నినాదాలు కానీ చెప్పడం జరుగుతుంది. అంటే ప్రభుత్వము సంక్షేమంగా ఆలోచించడం లేకుండా భూమిని లాక్కోవడానికే ప్రయత్నిస్తుందంటారా? ఖచ్చితంగా భూమిని ఆక్రమించుకోవడానికే చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఇది మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి అయినా సరే ఏం చేయలేదు. ఎందుకు? దీనికి ఉన్న ఒక సెన్సిటివిటీ తెలుసు, కానీ ఈ ప్రభుత్వం చాలా డెస్పరేట్గా ఉంది వాళ్ళకి డబ్బుల కోసం. ఇప్పుడు మీరు చూస్తే ఆ దామగుండం ఫారెస్ట్ని అట్లా అక్కడ స్టూడెంట్స్ ఎవరు లేరు, ఎవరికి తెలియదు కాబట్టి అది అంతగా ప్రొటెస్ట్లు ఏం జరగలేదు. బట్ మేము ఇక్కడే ఉండి మొత్తం చూస్తూ మేము ఎలా ఊరుకోగలుగుతాం?